ఈ జూమ్ మీటింగ్ కు చేరి వచ్చిన దేవుని సేవకులకు మరియు పెద్దలకు, సోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రారంభ ప్రార్థన అన్న గారు కర్నూలు నుంచి ప్రారంభ ప్రార్థన చేస్తారు. నా వందనాలు ప్రభుదాస్ అన్నాను. వందనాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృపావాత్సల్యుడా, మా జీవాధిపతి స్తోత్రములు నాన్న. మా ప్రభువుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డని బట్టి స్తోత్రం తెలుస్తూ చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి మన వేడుకుంటూ రావాల్సిన వారిని జూమ్ లో ఆడవడానికి సహాయం దయచేయండి. నా తల్లి చక్కటి సమయాన్ని బట్టి కనపరుస్తూ అడిగి ఊహించు కంటే అత్యధికము దయచి మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నకు వందనాలన్నా. ఇప్పుడు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. శీలం ప్రవీణ్ కుమార్ బ్రదరు, బద్వేలు, కడప జిల్లా నుండి. అన్నా వందనాలన్నా. వందనాలు ప్రవీణ్. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉండను, నాకేముండను, కేవలం నీ కృపా. నేనేమై ఉండను, నాకేముండను, కేవలం నీ కృపా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉండను, నాకేముండను, కేవలం నీ కృపే. నేనేమై ఉండను, నాకేముండను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా.
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. చక్కని పాట పాడి మంచి పాట పాడి దేవుని మయంపరిచిన శీలం ప్రవీణ్ బ్రదర్ వందనాలు. వాక్యం కొరకు మన మధ్యన ఉంటున్న బ్రదర్ జి తిమోతి అన్న ఎస్ఎల్ గుడిపాడు కాలనీ నుంచి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. వందనాలు తిమోతి అన్న, నా వందనాలు. ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, సర్వాధికారి అయిన నాయన, ఈ వందనములు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా నాయన. మా అందరితో మాట్లాడి మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకున్నామని ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన తిమోతి అన్నకు వందనాలన్నా. ముఖ్యమైన సమయానికి వచ్చాము. మన మధ్యన టి వెంకటరమణ అన్న గారు అనంతపురం ఆంధ్రప్రదేశ్ నుండి వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా అయిన దీవెనలు, దేవుని దీవెనలు పొందాం. వందనాలన్న వెంకటరమణ అన్న. ప్రారంభించండి అన్న. 6:10 వరకు వాక్యం అందించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చినటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు, గాయకులు, ప్రార్థనాపరులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. గతంలో 2 సెషన్స్ లో గల్తీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో, అదేవిధంగా 2వ అధ్యాయంలో కూడా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయంలో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి గల్తీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 5వ వచనాన్ని చదువుతాను, గమనించండి. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఓ అవివేకులైన గల్తీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా. ఇది మాత్రము మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రము. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీ యొక్క వాక్యాన్ని తేటగా మాకు వినిపింప చేయమని వేడుకుంటున్నాం. ముందున్నటువంటి సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, గతంలో గల్తీయులకు రాసినటువంటి పత్రిక ధ్యానాలను మనము ప్రారంభించాం. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో కూడా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనం గమనించాం. వాటిని జ్ఞాపకం చేసుకొని తర్వాత 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తాం. ఈ యొక్క పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. పౌలు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక గల్తీయులకు రాసినటువంటి పత్రిక అని చెప్పబడుతుంది. పౌలు ఇజ్రాయేలు వంశస్థుడు.
బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు 8వ రోజున సున్నతి పొంది ధర్మశాస్త్రం పట్ల చాలా ఆసక్తి కలిగి జీవించినటువంటి వాడు. యూదా మత ప్రబోధకుడు యొక్క పౌలు యేసుక్రీస్తు యొక్క సువార్తను విన్న తర్వాత యేసు ప్రభును అంగీకరించాడు. మరి ముఖ్యంగా ప్రభువే ఈ యొక్క పౌలుకు దర్శనమిచ్చి తన యొక్క సేవకు ఆహ్వానించాడు. పౌలు ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నాడో ఆ కాలానికి గలతీ ప్రాంతంలో సంఘాల్లో యూదులు అన్యులు కూడా విశ్వాసులుగా ఉండేటటువంటి వారు. ఈ యొక్క అన్యులు యేసు ప్రభువును అంగీకరించడంతో పాటు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను కూడా పాటించాలని యూదులు నిర్దేశించేటటువంటి వారు. అపోస్తులైనటువంటి పౌలు గలతీ ప్రాంతానికి ముందుగా వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. ఏమని సువార్తను ప్రకటించాడంటే, క్రియలతో నిమిత్తం లేకుండా కేవలం విశ్వాసం ద్వారానే రక్షణ అని కృపా సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలానికి యెరూషలేము నుంచి వచ్చినటువంటి కొంతమంది యూదులైనటువంటి క్రైస్తవులు రక్షణ పొందాలంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే చాలదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను కూడా పాటించాలి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే అది రక్షణ సంపూర్ణమవుతుందని బోధించడం ప్రారంభించారు. దీనివల్ల సంఘాల్లో గలిబిలి కలిగింది. ఇది దుర్బోధ సువార్త పైన ఒక గొప్ప దాడి. ఇది సువార్తను చెరుపడానికి సైతాను యూదులైనటువంటి కొంతమంది క్రైస్తవులను వాడుకున్నారు. వారి బోధ యొక్క సారాంశం ఏమిటంటే, విశ్వాసం ద్వారానే రక్షణ అయితే విశ్వాసం మాత్రమే సరిపోదు, కృప ద్వారానే రక్షణ అయితే కృప మాత్రమే సరిపోదు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అయితే యేసుక్రీస్తు మాత్రమే సరిపోదు. మరొకటి కలపాలని వారు బోధించేవారు. ఏమిటంటే అదే ధర్మశాస్త్రం. యేసు ప్రభువును అంగీకరించి క్రైస్తవ సంఘాల్లో ఈ యొక్క చేరినటువంటి అన్యులు యేసుక్రీస్తునందు విశ్వాసంతో పాటు వారు తప్పనిసరిగా ధర్మశాస్త్రమైనటువంటి విధులను ఆచరించాలి. అంటే పురుషులు సున్నతి చేయించుకోవాలి, సబ్బాతును ఆచరించాలి, ఆహార నియమాలు ధర్మశాస్త్రం ప్రకారం పాటించాలి, అప్పుడే రక్షణ సంపూర్ణమవుతుంది అని దుర్బోధ చేయడము జరిగింది. ఈ యొక్క దుర్బోధకు ఈ యొక్క గల్తీలు చాలా సులభంగా కృపా సువార్తను, సత్య సువార్తను వదిలిపెట్టి ఈ యొక్క దుర్బోధకు లోనై వారు తప్పిపోయినట్టుగా మనము గమనిస్తాం. అదే గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అన్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని పౌలు ఎప్పుడైతే వారు ఆయన ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తకు తిరిగారో పౌలుకు ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదా, తీవ్ర మనోవేదనను కలిగించినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క కోణంలో నుంచే పౌలు ఈ పత్రికను రాశాడు. అంటే దుర్బోధను ఖండిస్తూ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ అని రూఢిపరచడానికే పౌలు ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది. పౌలు ఈ యొక్క గల్తీలకు రాసినటువంటి పత్రికలో మొదటి 2 అధ్యాయాల్లో ఆయన అపోస్తులుగా తనకుండేటటువంటి అధికారాన్ని రుజువుపరిచాడు, తన యొక్క అధికారాన్ని సమర్థించుకున్నాడు. మొదటి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయంలో తర్వాత 2వ అధ్యాయంలో మనము కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనం గమనించాం. మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేనెప్పటికీ మనుషులను
సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును అని అనడం జరిగింది. పౌలు గారు అంటున్నారు, నా యొక్క జీవితం యొక్క ఉద్దేశము దేవుణ్ణి సంతోషపెట్టడమే కానీ మనుషులను సంతోషపెట్టడం కాదు అని అంటున్నారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి, దీన్ని పాటించాలి. మనుషులను సంతోషపెట్టడానికి జీవించడం కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం జీవించాలి. దేవుణ్ణి సంతోషపెట్టడమే మన జీవితం యొక్క గురి, గమ్యము అయి ఉండాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాం. కాబట్టి కొంతమంది మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసి ఆధ్యాత్మిక జీవితంలో చాలా విఫలమైనట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదాహరణలుగా అహరోను అయితేనేమి, అదేవిధంగా సౌలు అయితేనేమి, ఇంకా కొంతమంది హేరోదు అయితేనేమి, బిలాము అయితేనేమి, సొలొమోను అయితేనేమి, వీరంతా మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేసి దేవునికి దూరమైనటువంటి వారు. ఎవరైతే దేవుని కన్నా మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, దేవుని సంతోషం కన్నా, దేవుని కార్యాల కన్నా మనుషుల సంతోషానికి, మనుషుల యొక్క కార్యాలకు ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వారు దేవునికి దూరం అవుతారు, ఆధ్యాత్మికంగా చాలా నష్టపోతారు అనేటటువంటి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్యం. మొదటి అధ్యాయంలో మరొక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం గమనించాం ఇది వరకే. 1వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతంను ప్రకటించుతున్నాడనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. పౌలు గారు మునుపైతే క్రైస్తవ మతాన్ని పూర్తిగా నాశనం చేయాలని క్రైస్తవులను హింసిస్తూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు. ఎప్పుడైతే యేసు ప్రభు పౌలుకు దర్శనమిచ్చి తన సేవకు ఆయన్ను ఆహ్వానించాడో అప్పటి నుంచి పౌలు గారి యొక్క జీవితము పూర్తిగా మారిపోయింది. గతంలో క్రైస్తవ సంఘాన్ని హింసిస్తూ నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి ఈ పౌలు ఏ మతాన్ని అయితే నాశనం చేయడానికి ప్రయత్నించాడో ఆ మతానికి ఆయన నాయకుడైనట్టుగా మనము గమనిస్తున్నాం. అంటే పౌలు యొక్క గతము అతని యొక్క భవిష్యత్తును నిర్ణయించలేదు. గతానికి భిన్నంగా గొప్పగా దేవుని చేతిలో వాడబడినాడు పౌలు. ఒకటి మనం గమనించాలి, మన యొక్క గతం మన యొక్క భవిష్యత్తును ఆటంకపరచదు. గతానికి భిన్నంగా మనము భవిష్యత్తులో అన్ని విధాలుగా అభివృద్ధిలోకి రావచ్చు అనేటటువంటిది మరొక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం గలతీ పత్రిక మన ముందు ఉంచేటటువంటిది అని మీకు సవినయంగా మనవి చేస్తుంది. అదేవిధంగా 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని మీ దృష్టికి తెస్తాను. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఏలైనగా యాకోబు యుద్ధ నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేయించుండను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కేఫా అంటే పేతురు. పేతురు అన్ని జనులకు కృపాస్వార్తను పౌలు వలె ప్రకటించాడు. అన్ని జనులు కేవలం విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షణ పొందుతారని ప్రకటించాడు. కృపాస్వార్తను బలపరిచాడు. అయితే ఎప్పుడైతే కొంతమంది యూదా క్రైస్తవులు యెరూషలేము నుంచి వచ్చి రక్షణకు విశ్వాసం మాత్రమే చాలదు, ధర్మశాస్త్రం కూడా పాటించాలి, పురుషులు సున్నతి చేయించుకోవాలని ఎప్పుడైతే ప్రకటించాడో వారికి భయపడి పేతురు కూడా సువార్త సత్యం విషయంలో రాజీ పడిపోయాడు. అవును, నిజమే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు పాటించాలి అన్నాడు. భయం అనేటటువంటిది ఈ యొక్క పేతురులో ఉండేటటువంటి విశ్వాసాన్ని నిర్వీర్యం చేస్తుంది. మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భయము విశ్వాసాన్ని నిర్వీర్యం చేస్తుంది. సేవలో ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో భయాన్ని విసర్జించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తుంది. భయము విశ్వాసాన్ని నిర్వీర్యం చేస్తుంది. భయము సేవ చేయనీయదు. భయము యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, సేవా జీవితాన్ని చాలా వరకు ఆటంకపరుస్తుంది. కాబట్టి భయాన్ని విసర్జించాలనేటటువంటిది
మరొక ముఖ్యమైనటువంటి సత్యం. 2వ అధ్యాయంలో 20 వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుతున్నానని పౌలు గారు అంటున్నారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాని అని అంటున్నాడు. అంటే భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు, దేవుడు నా యందు జీవిస్తున్నాడు. దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అంటే నా కుటుంబం కొరకు కానీ, లేదా ధన కనుక వస్తు వాహనాల కోసం కానీ, లేదా ఏదో ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధి కోసం కానీ నేను జీవించడం లేదు, కానీ క్రీస్తు కొరకు దేవుని కొరకు నేను జీవిస్తున్నానని పౌలు గారు అంటున్నారు. ఇది ఎంతైనా హెచ్చరిక మనకు. ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్యం. నేను దేవుని కొరకు జీవిస్తున్నాను, క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, ఆయన్ని సేవించడానికి జీవిస్తున్నాను, ఆయన సేవ చేయడానికి జీవిస్తున్నాను, ఆయన్ను గణపరచడానికి, ఆయన్ను మహింపరచడానికి నేను జీవిస్తున్నాను అనేటటువంటిది మరొక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యం. ఎప్పుడూ ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. లేకుంటే జీవితం గాడి తప్పిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలని మనము 3వ అధ్యాయంలో కూడా కొన్నిటిని గమనించాలని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయం 3వ వచనంలో మనము చూస్తాం. చదువుతాను, గమనించండి. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా అని. అదేవిధంగా 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు గారు అంటున్నారు, ఓ అవివేకులైన గల్తీయులారా అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే గల్తీయులను అవివేకులు అని అంటున్నాడు. సాధారణంగా తన పత్రికల్లో సహోదరులారా, స్నేహితులారా అని సంబోధించేటటువంటి పౌలు గల్తీయులను అవివేకులారా అని అంటున్నాడు. ఎందుకు అవివేకులు? అవివేకులు అంటే తెలివి లేనటువంటి వారా? తెలివి లేనటువంటి వారు కాదని అర్థం. వారు తెలివి లేనటువంటి వారు కాదు, వారు తెలివైనటువంటి వారే. మరి ఎందుకు వారు అవివేకులు అంటే కృపా సువార్తను వదిలిపెట్టి ధర్మశాస్త్రం వైపు వారు తిరిగి ఉన్నారు. అంటే ఏదైతే రక్షించలేదో దాన్ని హత్తుకున్నారు. రక్షించేటటువంటి విశ్వాసాన్ని వారు పక్కన పెట్టేశారు. వారు తప్పిపోయారు. అంటే సువార్తను వదిలిపెట్టి అసత్యానికి వారు తిరిగినట్టుగా మనం గమనిస్తాం. ఆయన అంటున్నాడు, గల్తీరాల మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను అంటే మీరు భ్రమకు లోనైనారు. భ్రమ అంటే ఏమిటంటే సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని పట్టుకోవడం అనేటటువంటిది భ్రమ. సత్యానికి బదులుగా అసత్యాన్ని గల్తీయులు పట్టుకున్నారు. అసత్యం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా రక్షణ పొందగలమనేది సత్యం. ఏంటంటే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ పొందుతారనేటటువంటి సత్యం. అంటే గల్తీయులు అసత్యాన్ని పట్టుకున్నారు, సత్యాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు అంటున్నాడు, ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. వారి యొక్క ప్రారంభము చాలా బాగా ఉంది. అయితే రాను వారు తప్పిపోయినారు, రాను వాళ్ళు చెడిపోయారు. స్టార్టింగ్ ఈజ్ వెల్, గోయింగ్ ఈజ్ బ్యాడ్. చూడండి, స్టార్టింగ్ ఈజ్ వెల్, గోయింగ్ ఈజ్ బ్యాడ్. అంటే ప్రారంభం అనేటటువంటిది చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంది. రాను వారు చెడిపోయినట్టుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకా గల్తీయులు ప్రారంభంలో విశ్వాసం ద్వారా రక్షణ అనేటటువంటి సత్యాన్ని వారు హత్తుకున్నారు. విశ్వాసం ద్వారా రక్షణ పొందడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. అయితే రాను వారు తప్పిపోయినారు. అంటే విశ్వాసం ద్వారా రక్షణ అనేటటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు వదిలిపెట్టేసి ఏం చేశారంటే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పౌలు గారు వాళ్ళని ఏమంటే అవివేకులారా అని అంటారు. అంటే ఎవరైనా ప్రారంభంలో భక్తిగా ఉంటూ ఆధ్యాత్మికంగా దేవునికి సమర్పణ చేసుకుని జీవిస్తూ
ఆ తర్వాత రాను రాను చెడిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవ జీవితము ప్రారంభము నుంచి అంతం వరకు కేవలము విశ్వాస మార్గమే. ఆ మార్గాన్ని కల్తీలు వదిలిపెట్టేశారు. నీవు నేను కూడా ఆ యొక్క మార్గాన్ని వదిలిపెట్టకూడదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. పౌలు గారు అంటున్నాడు, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులేట ప్రదర్శింపబడిను కదా అని అంటున్నాడు. అంటే మీరు విశ్వాసాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకు తిరిగి ఉన్నారో అప్పుడు యేసుక్రీస్తు యొక్క సిలువను మీరు వ్యక్తం చేస్తున్నారు, సిలువ కార్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిలువ కార్యం ద్వారా లభించేటటువంటి రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి, రక్షించేటటువంటి విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేసి, రక్షించేటటువంటి సిలువ కార్యాన్ని మీరు ప్రక్కన పెట్టేసి రక్షించలేనటువంటి ధర్మశాస్త్రం వైపు మీరు తిరిగి ఉన్నారని అంటున్నాడు. అందుకే వారిని అవివేకులు అని అంటున్నాడు. వారు ఆత్మానుసారంగా ప్రారంభించారు. వారి యొక్క ప్రారంభం చాలా చక్కగా ఉంది. అయితే వారి యొక్క నడక అనేటటువంటిది, వారి ఆధ్యాత్మిక ప్రయాణం అనేటటువంటిది చెడిపోయినట్టుగా మనము గమనిస్తున్నాం. ఈ విధంగా బైబిల్లో కొంతమంది ప్రారంభంలో చాలా భక్తిగా ఆత్మానుసారంగా ఉన్నప్పటికీ కూడా తరువాత తప్పిపోయిన వారిని, చెడిపోయిన వారిని బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణకు లోతును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభంలో చాలా భక్తిగా ఉన్నటువంటి వారు. లోతును గురించి పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 3 సార్లు నీతిమంతుడు అని వ్రాయబడింది. నీతిమంతుడు అనేటువంటి ఈ యొక్క లోతు లోకము చేత ఆకర్షించబడి లోకములో కలిసిపోయి లోకమును ప్రేమిస్తూ లోకము చేత శోధించబడుతూ చివరకు లోకం చేతే నాశనం చేయబడినట్టుగా మనము గమనిస్తున్నాం. ఈ యొక్క లోతు విశ్వాసే, లోతు నీతిమంతుడే. అయితే తన జీవితాన్ని దేవుని మహిమ కొరకు లోతు వాడలేకపోయాడు. ఇది లోటు. ప్రియమైన సహోదర సహోదరి, నీ విశ్వాసివి కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, దేవుని కుమారునివి కుమార్తెవు కావచ్చు. అయితే నీవు ఈ యొక్క జీవితం ద్వారా దేవుణ్ణి నీవు మహింపరచగలుగుతున్నావా? ప్రారంభంలో ఉండేటటువంటి ఆ ఆత్మీయత రాను రాను ఉందా, లేదా చెడిపోయిందా, లేదా తప్పిపోయిన ఉన్నావా? అలాగైతే సరి చేసుకోవడానికి ఇది మిక్కిలే అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినమని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అదే లోతుతో పాటు సంసోను కూడా ప్రారంభంలో బాగా భక్తిగా ఉన్నటువంటి వాడే. సంసోను తల్లి గర్భంలో నుండి నాజీరు చేయబడి దేవునికి ప్రతిష్ఠించబడి జన్మించినటువంటి వాడు, బలాఢ్యుడు, ధైర్యవంతుడు, దేవుని చేత వాడబడినటువంటి వాడు. అయితే రాను రాను తప్పిపోయాడు, చెడిపోయాడు. ఏ స్త్రీనైతే వివాహం చేసుకోవద్దని తల్లిదండ్రులు చెప్పాడో ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. తన యొక్క జీవిత రహస్యాన్ని, తన బల యొక్క రహస్యాన్ని వెల్లడి చేశాడు. దానివల్ల అతను బంధించబడినాడు, కళ్ళు ఊడబెరకబడినాయి, తిలుగరు విసిరాడు, చివరకు చంపబడినాడు. విషాదకరమైనటువంటి పరిస్థితి. సంసోను కూడా తన జీవితాన్ని దేవుని మహిమ కొరకు వాడలేకపోయాడు. ప్రారంభం బాగుంది కానీ అంతము విషాదకరంగా ఉంది. అలా ఉండకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము మన అందరిపైన ఉందని దేవుని ప్రేమను బట్టి మనం ఏం చేస్తున్నాం. అదేవిధంగా సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకునండి. సొలొమోను జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభంలో చాలా చక్కగా దేవుని సేవ చేసిన వాడు, దేవుని మందిరాన్ని కట్టించినటువంటి వాడు, సుపరిపాలన ప్రజలకు అందించినటువంటి వాడు. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, శక్యముగానటువంటి వివేచనను దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. ప్రారంభంగా ఆధ్యాత్మికంగా చాలా ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వాడే, ప్రజలను భక్తిలో విశ్వాసంలో నడిపించినటువంటి వాడే. అయితే ఆ తర్వాత సొలొమోను యొక్క జీవితం రాను రాను చెడిపోయింది. అతనికి 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు, అదే సమయంలో 300 మంది ఉపపత్నులు. అతడు వృద్ధాప్యమందు అతని భార్యలు అతని యొక్క హృదయాన్ని త్రిప్పివేయటం వలన దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తుంది సొలొమోను గురించి, యెహోవా తన దేవుడైన యెహోవా ఎదుట చెడు నడత నడిచి అని వ్రాయబడింది.
దేవుని ఎడుట చెడునట్ట నడిచాడు. గొప్ప భక్తుడే, గొప్ప జ్ఞాని. అయితే దేవుని ఎట్లా చెడునట్టు నడిచాడు. తన తండ్రి అయినటువంటి దావీదు వలె దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉండలేదని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాం. చూడండి, ప్రారంభము చాలా చక్కగా ఉంది, అయితే ముగింపు అనేటటువంటిది చాలా విషాదకరంగా ఉంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం సొలొమోను దేవునికి పూర్తిగా దూరం అయ్యారు అన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రారంభం మాత్రమే కాదు, కాబట్టి ముగింపు కూడా చాలా చక్కగా ఉండాలి. అందుకు నీవు నేను జాగ్రత్త పడాలి. కాబట్టి ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు ఆలోచించాలి. ఆధ్యాత్మిక జీవితం పైన, ఆత్మీయమైనటువంటి జీవితం పైన ప్రత్యేకమైన దృష్టిని పెట్టవలసి ఉంది. మన కుటుంబాల విషయంలో, మన వ్యక్తిగత జీవితాల విషయంలో, ఆస్తుల విషయంలో, అధికారం విషయంలో, ఉద్యోగాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించే నీవు నేను ఆత్మీయ విషయం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నామా? నేను నా కుటుంబం భక్తిలో ఆత్మీయంగా అభివృద్ధిలో ఉన్నామా, లేదా ఆత్మీయంగా పడిపోతున్నామా? అపజయం అనేటటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మనము జీవిస్తున్నామా? రాను రాను అభివృద్ధిలోకి వస్తున్నామా, లేదా పడిపోతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోకుంటే ఆత్మీయ జీవితం పడగొట్టేబడేటటువంటి ప్రమాదం ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నారు. ఒకటి, స్టార్టింగ్ వెల్ గోయింగ్ బ్యాడ్. మంచిగా ప్రారంభమై చెడుగా ముగించడము ఆత్మీయ జీవితం అనే జీవిత విధానాన్ని మనం విసర్జించాలి. కాబట్టి ఆ ట్రాక్ లేకి మనం పడకూడదు, ఆ విష వలయంలోకి మనం పడకుండా జాగ్రత్త పడాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఇక్కడ మనం గమనిస్తే యూదులైనటువంటి వారు కొంతమంది రక్షణకు విశ్వాసం మాత్రమే సరిపోదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు పాటించాలని అన్నప్పుడు, దుర్బోధన చేసినప్పుడు పౌలు గారు యూదుల యొక్క పితరుడైనటువంటి అబ్రహామును ఉదాహరణగా తీసుకొని, మీ పితరుడైనటువంటి అబ్రహాము ఎలాగూ రక్షణ పొందాడు, ఎలాగూ నీతిమంతుడుగా చేయబడినాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల, లేదు కేవలం విశ్వాసం వల్ల. గమనించండి, అంటే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడినటువంటి ఆ కాలంలో అసలు ధర్మశాస్త్రం అమల్లో లేదు. తర్వాత 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం అనేటటువంటిది అమల్లోకి వచ్చింది. అంటే ధర్మశాస్త్రం లేక ముందే విశ్వాసం ద్వారానే అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడుట అనేటటువంటిది ఇదేదో కొత్త నిబంధన కాలం యొక్క అంశం కాదు. పాత నిబంధన కాలంలో కూడా విశ్వాసం ద్వారానే రక్షణ అని పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి సువార్త అనేటటువంటిది, ఈ కృపా సువార్త ఈ కొత్త నిబంధన కాలంలో మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలో కూడా ఈ యొక్క కృపా సువార్త అనేటటువంటిది ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం ఇలా గమనిస్తాం. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండా కొనిపోబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. అంటే అదే విధంగా మనం చూస్తే 8వ వచనంలో ఈ విధంగా మనం గమనిస్తాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి అని మనం గమనిస్తాం. అదేవిధంగా 9వ వచనంలో విశ్వాసం బట్టి అతడును అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇచ్చాకు యాకోబు అను వారును కూడా గుడారంలో నివసించు అని మనం గమనిస్తాం. అంటే 11వ వచనంలో చూసి విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను కనుక తాను వయస్సు గతించిందను గర్భం ధరించుటకు శక్తి పొందెను అని మనము గమనిస్తాం. ఇక్కడ
హనోకు విషయంలోను, నోవాహు విషయంలోను, శారా విషయంలోను, యాకోబు విషయంలోను, యోసేపు విషయంలోను, అబ్రహాం విషయంలోను, అందరి విషయాల్లో కూడా విశ్వాసం బట్టి అని వ్రాయబడింది. అంటే వారంతా రక్షణ పొందినది విశ్వాసం బట్టే గాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను బట్టి కాదు. ఈ సత్యాన్ని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. యు కెనాట్ లివ్ బై ఫెయిత్ అండ్ ఆల్సో లా అనేది రెండవ ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం. ఏ విశ్వాసి కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అదే సమయంలో విశ్వాసం ద్వారా జీవించడానికి వీలు పడదు. ఎందుకంటే ఇవి రెండు విభిన్న మార్గాలు. క్రియల ద్వారా రక్షణ ఒక మార్గం అయితే విశ్వాసం ద్వారా రక్షణ మరొక ముఖ్యమైనటువంటి మార్గం. ఈ రెండిటికి పొత్తు కూడదు. రెండు ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటివి, రెండు పరస్పర వ్యతిరేకమైనటువంటివి. ఇవి క్రియల ద్వారా రక్షణ ఎవరైతే పొందాలని అనుకుంటారో వారు విశ్వాసం ద్వారా అటు రక్షణ పొందలేరు. చూడండి, మనము గల్తీలకు రాసినటువంటి పట్టికలో మనము ఈ విధంగా గమనిస్తాం. 2వ అధ్యాయం 21వ వచనంలో, నేను దేవుని కృపను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షం క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే అంటారు. ఎవరైతే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందాలని ప్రయత్నం చేస్తున్నారో, ధర్మశాస్త్రం ద్వారా నీతిని పొందాలని ప్రయత్నం చేస్తున్నారో, వారు క్రీస్తు శిలువ కార్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. యొక్క యూదులైనటువంటి క్రైస్తవులు, ఈ దుర్బోధకులు గల్తీ సంఘాల్లో చేసినటువంటి బోధ సామాన్యమైనటువంటిది కాదు. అది సంఘ పునాదులను కదిలించేటటువంటి బోధ. అంటే సంఘ యొక్క అభివృద్ధిని ఆటంకపరిచేటటువంటి బోధ అది. ధర్మశాస్త్రం ద్వారా, ధర్మశాస్త్ర క్రియల ద్వారా రక్షణ పొందాలి అనుకోవడము వల్ల ఏమవుతుంది? క్రీస్తు యొక్క శిలువ కార్యం పూర్తిగా అది తృణీకరించబడే ప్రమాదం ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా, క్రియలతో సంబంధం లేకుండా, సున్నతితో సంబంధం లేకుండా, ఆహార నియమాలతో సంబంధం లేకుండా కేవలము విశ్వాసం ద్వారానే రక్షణ అని ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క వాక్య భాగంలో మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా మనము 3వ అధ్యాయంలో 11-12 వచనాన్ని గమనిస్తాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని యొక్క నీతిమంతుడని తీర్చబడుడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని మనం చూస్తున్నాం. ఎవరు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడదు. విశ్వాసం ద్వారానే నీతి, విశ్వాసం ద్వారానే రక్షణ. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఈ యొక్క వాక్య భాగాన్ని పౌలు హబక్కూకు నుంచి నేర్చుకున్నాడు. పౌలు హబక్కూకు నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నాడు. మొట్టమొదట హబక్కూకు గారు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనేటటువంటి సత్యాన్ని తన గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయడం జరిగింది. హబక్కూకు రాసినటువంటి దాన్ని పౌలు నేర్చుకున్నాడు. పౌలు నుంచి ఈ సత్యాన్ని మార్టిన్ లూథరు నేర్చుకున్నాడు. మార్టిన్ లూథరు క్రైస్తవ సంస్కరణకు పునాది వేసినట్టుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క మార్టిన్ లూథర్ గారు క్రైస్తవ యొక్క సంస్కరణకు, క్రైస్తవ స్వాతంత్రం కోసం పోరాడాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ఆధిపత్యం నుంచి క్రైస్తవ సంఘాన్ని విడిపించినటువంటి వాడు ఈ యొక్క మార్టిన్ లూథర్. గొప్ప సంస్కరణ ఉద్యమము, క్రైస్తవ సంఘంలో సంస్కరణ ఉద్యమము ప్రారంభం కావడానికి ఈ యొక్క వాక్య భాగం దోహదపడిందని మీకు మనవి చేస్తుంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి. నీతిమంతుడు ఎలా జీవించాలంటే కేవలం విశ్వాస మూలంగానే జీవించాలి. అంటే కరెక్ట్ గా జీవించడం అంటే విశ్వాస మూలంగానే జీవించడం. మరొక రకంగా అంటే క్రియల ద్వారా జీవించిన, లేదా భావోద్వేగాల ద్వారా జీవించిన, పరిస్థితులు అనుకూలంగా జీవించిన, అది కరెక్ట్ జీవితం కాదు.
క్రియల మూలంగా, సత్క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడానికి ప్రయత్నం చేయడం అనేది అది కేవలం వృధా. దాన ధర్మాల ద్వారా కానీ లేదా సత్క్రియలు మంచి కార్యాలను చేయడం ద్వారా రక్షణ పొందాలి, దేవుని విప్పు పొందాలి, నీతిమంతుడుగా తీర్చబడాలంటేది అది కేవలం అవివేకము మాత్రమే. వాటి ద్వారా రక్షణ లేదు. దాన ధర్మాలు పుణ్యకార్యాల ద్వారా రక్షణ లేదు, సత్క్రియల ద్వారా రక్షణ లేదనేటటువంటి సత్యాన్ని మనం గమనించాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగానే మాత్రమే జీవించాలి. అంటే భావోద్వేగాల ద్వారా జీవించకూడదు. భావోద్వేగాలు అంటే కోపము, ప్రేమ, పగ, ద్వేషము, ఉల్లాసము, సంతోషం, ఇవి భావోద్వేగాలు. భావోద్వేగాల ద్వారా విశ్వాసి జీవించకూడదు. ప్రేమైన సహోదర సహోదరి గమనించండి. యోబు గ్రంథంలో మనం గమనిస్తే యోబుకు శ్రమలు వచ్చినప్పుడు ఆయన భార్య అనింది, నీవు దేవుణ్ణి దూషించి మరణం కమ్మనింది. ఆమె యొక్క విశ్వాసే గాని ఆమె భావోద్వేగాల ఆధారంగా జీవిస్తుంది కానీ ఈ యొక్క విశ్వాసం ద్వారా జీవించలేదు. అయితే పౌలు అన్నాడు, మనము దేవుని నుండి మేలు అనుభవించదమా, కీడు అనుభవించ తగదా అని పౌలు గారు అన్నారు. యోబు గారు అన్నారు. యోబు యొక్క మనం గమనిస్తే యోబు విశ్వాస మూలంగా జీవిస్తే ఆయన భార్య భావోద్వేగాల ఆధారంగా జీవిస్తూ ప్రతిస్పందిస్తుంది అని మనం గమనించాలి. పరిస్థితులకు అనుగుణంగా మనం జీవించకూడదు. అంటే మేలు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించడము, లేదా ఏదైనా ఆపద కీడు జరిగినప్పుడు దేవుణ్ణి నిందించడము, విశ్వాసం నుండి తొలగిపోవడము, ఇది పరిస్థితుల ఆధారంగా జీవించడం. నీతిమంతుడు ఎలా జీవించాలి? విశ్వాస మూలంగానే జీవించాలి కానీ మరొక రకంగా జీవించకూడదని మనము చూస్తున్నాం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనిస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. బలహీనుడైనటువంటి మానవుడు బలవంతుడైనటువంటి దేవుని యొక్క సహాయాన్ని పొందడానికి విశ్వాసం అనేటటువంటిది ఒక మాధ్యమము అని మనం గమనించాలి. విశ్వాసం ద్వారానే దేవుని యొక్క సహాయాన్ని మానవుడు పొందగలుగుతాడు. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు. అయితే మనిషిలో విశ్వాసం లేకుంటే, మనలో విశ్వాసం లేకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. విశ్వాసం అందుకనే మనం గమనిస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్న వాటికి రుజువైనది. విశ్వాసం అనేటటువంటి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. వేటి కోసం మనం నిరీక్షిస్తున్నాము అవి ఉన్నాయి అనడానికి విశ్వాసం అనేటటువంటి రుజువు. నీవు ఇంతవరకు చూడనటువంటి ఉద్యోగం కానీ, ఇంతవరకు చూడనటువంటి డబ్బు కానీ, ఆస్తులను కానీ, ఇంతవరకు చూడనటువంటి విజయం కానీ అది ఉంది అనేది నీ విశ్వాసం అనేటటువంటి రుజువు చేస్తుంది. విశ్వాసము అదృశ్యమైన వాటిని నమ్ముతుంది, అద్భుతమైనటువంటి వాటిని అదృశ్యమైన వాటిని చూస్తుంది, అద్భుతమైనటువంటి వాటిని నమ్ముతుంది, అసాధ్యమైనటువంటి వాటిని పొందుతుంది. అది విశ్వాసం యొక్క శక్తి. అదృశ్యమైన వాటిని విశ్వాసం ద్వారా చూడగలగచ్చు. అంటే కనిపించినటువంటి కూడా విశ్వాసానికి ఆత్మీయ నేత్రాలకు కనిపిస్తాయి. కాబట్టి అదృశ్యమైన వాటిని విశ్వాసం చూస్తుంది, అద్భుతమైనటువంటి వాటిని విశ్వాసం నమ్ముతుంది, అద్భుతమైన వాటిని నేను పొందగలను అని విశ్వాసము నమ్ముతుంది, అసాధ్యమైనటువంటి వాటిని కూడా విశ్వాసం సాకారం చేసుకుంటుంది. అంటే విశ్వాసం అనేది ఎంత అత్యవసరమైనటువంటిదో మనం గమనించాలి. విశ్వాసం చాలా అత్యవసరమైనటువంటిది. ప్రతి మానవునికి దేవుని పట్ల విశ్వాసం అనేది అత్యంత అవసరమైనటువంటిది. ప్రియమైన సహోదర సహోదరి, విశ్వాసం యొక్క ఎంత అవసరమైందో నీవు గుర్తించావా? గుర్తించకున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి గుర్తించాలని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. విశ్వాసాన్ని కోల్పోతే ఎవరు ఏమీ సాధించలేదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి, విశ్వాస మూలంగానే మనం జీవించాలి కానీ మరొక రకంగా జీవించడానికి వీలు లేదు. మరొక రకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు. ప్రవర్తన సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి సవినయంగా మీకు మరొకసారి మనవి చేస్తున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలంగానే మాత్రమే జీవించాలి. అంటే నీతి అనేటటువంటిది మానవ శక్తి సామర్థ్యాలతో సంపాదించేటటువంటిది కాదు కానీ
దేవుడు ఉచితంగా అనుగ్రహించేటటువంటిది. పాపి అయినటువంటి మానవుడు దేవుని ఎదుటకు రిక్త హస్తాలతో వెళ్ళి, ప్రభువా నేను పాపిని అని దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందినప్పుడు దేవుడు ఈ యొక్క రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తాడు. దేవుడు రక్షణను విశ్వాసం ద్వారా కృపచేత ఉచితంగా రక్షణను అనుగ్రహిస్తాడు. కానీ శక్తి సామర్థ్యాల ద్వారా పొందేటటువంటిది కాదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఇచ్చేస్తున్నాను. కాబట్టి మరొక ఆధ్యాత్మికమైన సత్యం, నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటిది. ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాస మూలంగానే నీవు నేను జీవించాలి. మరి విశ్వాస మూలంగా జీవిస్తున్నామా, లేదా భావోద్వేగాల మూలంగా జీవిస్తున్నామా, లేదా పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తున్నామా? కాబట్టి లేదా సత్క్రియల ద్వారా దేవుని యొక్క మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నామా? గమనించాలి. కాబట్టి దీన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని ప్రవర్తనను చక్కదిద్దుకోవాలని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని, ఆధ్యాత్మికమైన సత్యాన్ని 3వ అధ్యాయం నుంచి మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆత్మను కూర్చిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆత్మను కూర్చినటువంటి ఆశీర్వాదము విశ్వాసము ద్వారానే అన్యజనులకు లభిస్తుంది. ఈ సత్యాన్ని దేవుడు తెలియజేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చూడండి. ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనము ఈ విధంగా గమనిస్తాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. ఆదికాండంలో 12వ అధ్యాయంలో మీ చదువుతాను గమనించండి. 1వ వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళను. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. దేవుడు ఏమన్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అన్నారు. అందరూ గుర్తించినా గుర్తించకపోయినా సమస్త వంశముల వారు, సమస్త జనాంగాల వారు నీ యందు ఆశీర్వదించబడును అని చెప్పడము జరిగింది. అందుకని ఆ యొక్క ఆశీర్వాదము అన్యజనులకు, అంటే సమస్తమైనటువంటి మానవాళికి క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదం అనేటటువంటిది లభిస్తుంది. మరి ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందారా? పొందలేదు. అంటే పొందకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దిమ్మ. దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఇంకా అన్నాడు, మనం చూస్తే 14వ వచనంలో, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రము రక్షించలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇచ్చేయాలి, అచ్చేయాలి అని చెప్తుంది. ఇంకా ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఏమిటంటే, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ విషయంలో విఫలమైతే మిగిలిన అన్ని ఆజ్ఞల విషయంలో విఫలమైనట్లే. ఈ సత్యాన్ని గమనించాలి. అంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేడు. మానవ రీత్యా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అనేది పూర్తి అసాధ్యం. అన్ని ఆజ్ఞలను ఎవరు నెరవేర్చలేడు. నెరవేర్చడం అనేది పూర్తి అసాధ్యము. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు. ఎవరు దేవుని మహిమను పొందలేకపోయినప్పుడు ఎవరు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చలేదు. ధర్మశాస్త్రం అనేటటువంటి శిక్షా విధికి కారణమైనటువంటిది కానీ ఆశీర్వాదానికి కారణమైనటువంటిది కాదు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేరు. కాబట్టి దేవుడు మానవులను రక్షించడానికి ఒక ప్రణాళికను వేశాడు. అదే యేసు ప్రభు యొక్క శిలువ, మరణ, పునరుద్ధానాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు, దేవునితో సమానమైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే. ఆయన భూలోకంలో మానవుడుగా జన్మించి శిలువ పైన ప్రాణాన్ని పెట్టి తన శిలువ మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి
ఎవరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల విషయంలో తప్పిపోతే శిక్షార్హులు. అంటే ధర్మశాస్త్రం మానవులను శాపగ్రస్తులుగా చేస్తుంది. అయితే ఆ శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో భరించి ఆయన తన శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మానవులను ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. ధర్మశాస్త్రం అనేటటువంటిది కాబట్టి శాపానికే కారణం, కానీ కాబట్టి ఆశీర్వాదాలకు కారణం కాదు అని ఈ యొక్క వాక్య భాగంలో మనము గమనిస్తున్నాం. చూడండి, 3వ అధ్యాయంలో 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం మానవులను రక్షించలేనటువంటి అప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం యొక్క అవసరం ఉందా? ధర్మశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ధర్మశాస్త్రము ప్రయోజనకరమైనటువంటిదే. ధర్మశాస్త్రం కూడా ప్రయోజనకరమైనటువంటిది. ధర్మశాస్త్రం అంటే ఏంటి అసలు అంటే కొన్ని నైతికమైనటువంటి సూత్రాలు, మానవుల యొక్క జీవితాలను క్రమబద్ధం చేయడానికి దేవుడు కొన్ని నైతికమైనటువంటి నియమ నిబంధనలను ఏర్పాటు చేసి మానవులకు అందించాడు మోషే ద్వారా. అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఏది నీతి, ఏది అవినీతి, ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు పాపం చేయకుండా దేవుని యొక్క భక్తిగా జీవించడం కోసము దేవుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. అయితే ధర్మశాస్త్రం కేవలం తాత్కాలికమైనటువంటిదే. అది క్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకే ధర్మశాస్త్రము ప్రయోజనకరమైనటువంటిది అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా చూస్తాం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడునో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత అయ్యబడను. అది మధ్యవర్తి చేత, దేవదూత చేత నియమింపబడను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైందా? అట్లనరాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రంగానే కలుగులు గాని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపంలో బంధించను అని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం పాపంని ఎత్తి చూపిస్తుంది ధర్మశాస్త్రం. అయితే పాపానికి నివారణ కలగజేయలేదు, పాపాన్ని తీసివేయలేదు. నువ్వు పాపిమని మానవుని ఒప్పింపు చేస్తుంది. ఈ యొక్క ధర్మశాస్త్రము రక్షకుని యొక్క అవసరాన్ని తెలియజేస్తుంది, రక్షణ అవసరమని తెలియజేస్తుంది. అంటే నీతిమంతులుగా తీర్చబడుట అవసరమని తెలియజేస్తుంది. పాపి మోక్షానికి వెళ్ళలేడు. మోక్షానికి వెళ్ళాలంటే పాపం పరిహారం కావాలి. పాపం పరిహారం కావాలంటే మానవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళాలి, పాపాలను ఒప్పుకోవాలి. ఆయన రక్తంలో తన పాపాలను పడుకొని శుద్ధి చేసుకుని నీతిమంతుడుగా తీర్చబడాలని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రము కాబట్టి రక్షణకు రక్షించలేదు, కానీ రక్షణలోకి నడపలేదు, కానీ ధర్మశాస్త్రము శిక్షకు పాత్రులుగా చేస్తుంది. పాపం అంటే ఏమో తెలియజేస్తుంది, రక్షణ యొక్క అవసరాన్ని తెలియజేస్తుందని మనం చూస్తున్నాం. చివరిగా ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని మీ దృష్టికి చేస్తే ప్రసంగాన్ని ముగిస్తాను. కాబట్టి 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ధరించుకొనుట అనేటటువంటి మాట సాధారణంగా వస్త్రాలకు సంబంధించి ఉపయోగపడుతుంది. అంటే వస్త్రాలను మనం ధరించుకుంటాం, వాటిని విప్పివేస్తాం. అంటే క్రీస్తును ధరించుకుంటా అంటే వస్త్రాలను ధరించుకున్నట్లు ధరించుకొని విప్పివేయడం కాదు. పోలీసులు అయితే డ్యూటీకి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకొని వెళ్తారు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్ను తీసేసి ప్రక్కన పెట్టేస్తారు. కాబట్టి క్రీస్తును ధరించుకున్నట అంటే ఆ విధంగా ధరించుకొని అవసరమైనప్పుడు ధరించుకొని తర్వాత వదిలిపెట్టడం కాదు. అంటే చర్చికి వెళ్ళేటప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు, వాక్యాన్ని వినేటటువంటి సమయంలో, ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాల్లో మనం నిమగ్నమై ఉన్నప్పుడు క్రీస్తును ధరించుకొని తర్వాత క్రీస్తును వదిలిపెట్టడం కాదు. క్రీస్తును ధరించుకోవడం అంటే శాశ్వతంగా ధరించుకుంటా అని
జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యము దాగి ఉంది. అదేంటంటే ఒక విశ్వాసి యొక్క విలువ అనేటటువంటిది దేవుని పైన ఆధారపడి ఉంది కానీ లోక సంబంధమైన ఆధిక్యతల పైన ఆధారపడి ఉండలేదు. ప్రియమైన విశ్వాసి, నీ యొక్క విలువ అనేటటువంటిది యేసుక్రీస్తు పైన ఆధారపడి ఉంది, దేవుని పైన ఆధారపడి ఉంది. కానీ నీవు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం పైన కానీ, లేదా ధన కనక వస్తు వాహనాల పైన కానీ, లేదా అధికారం హోదా పైన కానీ, లోక సంబంధమైన ఆధిక్యతల పైన నీ విలువ ఆధారపడి ఉండలేదు. ఈ సత్యాన్ని నీవు గమనించాలి. ఈనాడు దురదృష్టవశాత్తు విశ్వాసులు కూడా తమ యొక్క విలువను నిర్ణయించుకోవడానికి, తమ యొక్క విలువను తెలుసుకోవడానికి లోక సంబంధమైనటువంటి, ప్రాపంచిక సంబంధమైనటువంటి వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి ప్రవర్తన. కాబట్టి ఎంత ఆస్తులు సంపాదిస్తే, ఎంత డబ్బు సంపాదించే, ఎంత అధికారాన్ని సంపాదించే, ఎంత హోదా సంపాదిస్తే నా యొక్క విలువ పెరుగుతుంది అని ఆలోచన చేస్తున్నారు. విలువను పెంచుకోవడం కోసం అధికారం కోసం ఎప్పర్లాడుతున్నారు, డబ్బు కోసం ఎప్పర్లాడుతున్నారు, ఆస్తుల కోసం ఎప్పర్లాడుతున్నారు. కాబట్టి జీవితాలను లోక సంబంధమైన విషయాల్లో అంటే వెచ్చిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా, దేవుణ్ణి నమ్మినటువంటి వారు కూడా కాబట్టి లోక సంబంధమైనటువంటి ఆధిక్యతల కోసం పోరాడుతూ కాబట్టి తమ యొక్క విలువను లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలతో పోల్చి చూసుకొని నిర్ణయించుకుంటున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి ప్రవర్తన అని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనారు. ప్రియమైన సహోదర సహోదరి, నీ యొక్క విలువ దేవుని పైన ఆధారపడు. దేవుడు అన్నాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడని అన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. దయచేసి గమనించండి, నీ యొక్క విలువ దేవుని పైన ఆధారపడి ఉంది. కాబట్టి దేవుని విలువ మారదు. కాబట్టి దేవుని నుండి నీకు కలిగేటటువంటి విలువ మారదు. కానీ లోక సంబంధంగా వచ్చేటటువంటి విలువ ఎప్పుడైనా మారిపోతుంది. క్షణాలలో అది మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు వలన వచ్చే విలువ డబ్బు ఉన్నప్పుడే, కానీ డబ్బు పోగొట్టుకుంటే ఆ విలువ ఉండదు. ఉద్యోగం వలన వచ్చేటటువంటి విలువ ఉద్యోగం ఉన్నంత కాలమే, ఉద్యోగాన్ని కోల్పోతే ఆ విలువ అనేటటువంటిది ఉండదు. అధికారం వల్ల వచ్చేటటువంటి విలువ అధికారం ఉన్నంత వరకే, కానీ అధికారాన్ని కోల్పోతే ఆ విలువ అనేటటువంటిది ఉండదు. అయితే దేవుని నుండి వచ్చేటటువంటి విలువ శాశ్వతమైనటువంటిది అనేటటువంటి సత్యాన్ని గమనించాలి. ఎందుకంటే దేవునితో సంబంధము శాశ్వతమైనటువంటి సంబంధం. మిగిలిన సంబంధాలు కూడా కాబట్టి తెగిపోయేటటువంటి సంబంధాలని జ్ఞాపకం చేసుకోవాలి. తెగిపోనటువంటి సంబంధం, శాశ్వతమైనటువంటి సంబంధం పైన దృష్టి పెట్టాలని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఆత్మ పరిశీలన చేసుకోనండి. శాశ్వతమైన సంబంధం పైన నీవు దృష్టి పెట్టావా? తెగిపోయేటటువంటి తాత్కాలికమైనటువంటి సంబంధాల పైన దృష్టి పెట్టావా? వీటి కోసం నీవు పోరాడుతున్నావు. లోక సంబంధమైనటువంటి కాబట్టి ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు, ఆస్తులు ప్రోగు చేసుకోవడానికి, అధికారాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతూ ఉన్నావా? తాత్కాలికమైనటువంటి విలువల కోసము జీవితాన్ని వెచ్చిస్తున్నావా? జీవితాన్ని త్యాగం చేస్తున్నావా? ఇది ప్రమాదకరమైనటువంటి విషయం అని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. శాశ్వతమైనటువంటి విలువ కోసం పోరాడాలి. శాశ్వతమైనటువంటి విలువను సంపాదించడం కోసం జీవితాన్ని త్యాగం చేయాలి. కాబట్టి యేసు ప్రభువారు మార్తతో అన్నాడు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకునేది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. ఆమె యొక్క విలువ మారదు అని అన్నాడు. కాబట్టి మరియా ఉత్తమమైనది ఏర్పరచుకునేది అంటే దేవుని గురించి ఆలోచించడం, దేవుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం, దేవుని మహింపరచడం, దేవుని యొక్క సేవ చేయడం, దేవుని చేతిలో వాడబడడం శాశ్వతమైనటువంటి విలువ కలిగినటువంటివి. కాబట్టి మరియా శాశ్వతమైన వాటికి అప్పగించుకుంది. శాశ్వతమైనటువంటి విలువ కలిగినటువంటి వాటి కోసం కాబట్టి మరియా జీవితాన్ని త్యాగం చేస్తుంది. మరి నీ జీవితాన్ని వేటి కోసం త్యాగం చేస్తున్నావు? నువ్వు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచించండి. ఆలోచించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. కాబట్టి నాకు ఇవ్వబడినటువంటి సమయం కాబట్టి
ముగించిన అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాబట్టి జూమ్ కు కర్త అయినటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ కు మూలమైనటువంటి బర్నబా గారికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ జూమ్ లో చేరిన ఉన్నటువంటి వారందరికీ నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆత్మ నిమిత్తం ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం ఇప్పటి వరకు చక్కటి సందేశాన్ని అందించిన పెద్దలు వెంకటరమణ గారికి వందనాలు. చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న ఎర్రపురెడ్డి అన్న చివరి ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు దేవా తండ్రి. మరి మీరు దీవించి ఆశీర్వదించండి, వచ్చిన ప్రియులందరినీ ఆశీర్వదించండి, పేరు పేరున దీవించండి తండ్రి. వాక్యం అందించిన మీ దాసుని కుటుంబాన్ని బలపరిచి కృప చూపించి మీ దీవెన దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి దేని మనసుతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన ఎర్రపురెడ్డి అన్న వందనాలన్నా. వందనాలన్నా. ఈ దినము 4539వ దినము మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రారంభ ప్రార్థన చేసిన ప్రభుదాస్ అన్నకు మరియు చక్కని పాట పాడి దేవుని మయపరిచిన శీలం ప్రవీణ్ అన్నకు మరియు వాక్యం కొరకు ప్రార్థించిన తిమోతి అన్నకు మరియు దేవుడు ఏర్పాటు చేసుకుని చక్కని వర్తమానం అందించిన వెంకటరమణ అన్నకు మరియు ముగింపు ప్రార్థన చేసిన ఎర్రపురెడ్డి అన్నకు మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు బర్నబాస్ అన్న ద్వారా మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను.